ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను మీరు అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. అలాగే జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. దశమ భావంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సంతృప్తికరంగా సజావుగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారంలో మీనరాశి వారికి దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. అలాగే ఒక విషయంలో నిరాశ కూడా మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ మినుములను గన శనివారం రోజు మీరు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.